ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల పరిస్థితి చూస్తే, వాళ్ళ మీద జాలి పడడం తప్ప మరొకటి చేయలేమేమో. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది చాలా కీలకం. వాళ్ళు ప్రజల కోసం ఏ స్థాయి వరకు అయినా వెళ్ళి విధి నిర్వహణ చేయాల్సిన డ్యూటీ. ప్రజలందరికీ వాళ్ళ మీద గౌరవం ఉంటది, నమ్మకం ఉంటది, విశ్వాసం ఉంటది, ధైర్యం ఉంటది. కానీ రోజు రోజుకు అది సడలిపోతూ ఉంది. దానికి కారణం కూడా ఆ వ్యవస్థలోని కొందరు పోలీసుల వల్లే. రాజకీయ కక్షల కోసం వాళ్ళు దారుణంగా ఉపయోగపడుతూ ఒకవైపు, ఇంకెటు రాజకీయ కక్ష కోసం అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెబితే అది వింటూ వస్తూ ఉన్నారు కాబట్టి, ఆ అధికార పార్టీ కార్యకర్తలు, ఆ నేతలకైతే చాలా చులకనైపోయి వాళ్ళు కాలర్ పట్టుకొని కొడుతున్నారు, తిడుతున్నారు. అయినా కూడా పడాల్సి వస్తుంది పోలీసులు. కాలర్ పట్టి కొట్టినా తిట్టినా. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళు ఏమీ చేయకపోయినా, కనీసం టచ్ చేయకపోయినా పోలీసుల మీద హత్యాయత్నం అని చెప్పి కేసులు పెట్టి నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా నడి రోడ్డు మీద నడిపించుకుంటూ వెళ్తారు. ఇటు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు పోలీసులను కొట్టినా కూడా పాపం వాళ్ళు ఏమీ చేసుకోలేని పరిస్థితి పోలీసులు. మా వరుసగా మనం 2 రోజుల పరిధిలోనే చూసాం. శ్రీకాళహస్తిలో ఒక హెడ్ కానిస్టేబుల్ని తరిమించి కాలర్ పట్టుకొని కూడా ఎట్లా కొట్టారు. ఏందో వాళ్ళని గంజాయి బ్యాచ్ అన్నారు, మరొకటి అన్నారు, ఏదో పోయింది. తాజాగా మళ్ళీ ఈసారి కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో నీట్గా ఒక కానిస్టేబుల్ని చొక్కా పట్టుకొని కొడుతూ ఉన్నారు ఒక టీడీపీ నేత. అయితే వెల్దుర్తిలో స్థానిక జెడ్పీ హై స్కూల్ మైదానము R&B స్థలం ఉందట. ఆ స్థలానికి దగ్గరలోనూ స్థలంలోనూ పట్టణానికి చెందినటువంటి టీడీపీ నేత శ్రీనివాసులు ఇల్లు, మిగతా కట్టడాలు ఏవో ఉన్నాయట. వాటికి సంబంధించి మురుగునీటిని మైదానంలోని గుంతలోకి వదిలేవాళ్ళట. దీనిపై గతంలో పలుసార్లు పాఠశాల HM, పేరెంట్స్ కమిటీ చైర్మన్లు పోలీసులకు, ఇటు జెడ్పీకి ఫిర్యాదు చేశారట. సో ఈ నెల 9న శ్రీనివాసులు తన కట్టడాల వెనక ఇంకుడు గుంత నిర్మాణం తలపెట్టారట. సో పాఠశాల ఇన్ఛార్జ్ HMగా ఉండే అతనితో అతను కంప్లైంట్ చేశారు పోలీసులకు. కంప్లైంట్ చేసి మేము ఆ గుంతును మేమే పూడ్చుకుంటామని చెప్పి పాఠశాల HM చెప్పారట. అందుకే మేము పూడ్చుకుంటాము ఆ గుంత వాళ్ళు తవ్వుతున్నదంటే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారట. సో పోలీస్ బందోబస్తు మధ్యలో ఆ ఇంకుడు గుంత పూడ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే టీడీపీ నేత శ్రీనివాసుల కుమారుడు భరత్ అక్కడికి వెళ్ళి HMను తిడుతూ ఉన్నాడట. అక్కడ బందోబస్తులో ఉన్నటువంటి కానిస్టేబుల్ రాంబాబు అట్లా తిట్టకూడదని చెప్పి అడ్డుకుంటే ఆయన చొక్కా పట్టుకొని కొట్టిండట. ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ చూస్తున్నా కానీ SI కనుక ఫోన్ చేసి దారుణంగా తిట్టారు అని చెప్పి అయితే అంటూ ఉన్నారు. సో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి SI అయితే చెప్పారట. నేనేమంటానంటే ఇటువంటి పరిస్థితి ఎందుకు పోలీసులకి? కింద అధికార పార్టీకి సంబంధించిన చిన్న వాళ్ళైతే తిట్టుతున్నారు, చిన్నవాళ్ళైనా కొడుతూ ఉన్నారు. అటువైపు వాళ్ళ మీద అయితే విచ్చలవిడిగా ఏమీ లేకపోయినా హత్యాయత్నమే కేసులు పెడతారు. అల్టిమేట్గా మీరు రాజకీయాల్లో పావులుగా మారి ప్రజల విశ్వాసాన్ని కోల్పోతే మీ వ్యవస్థకు అర్థమే ఉంటుంది. వాళ్ళ వ్యవస్థకు అర్థమే ఉంటుంది ఇంకా ప్రజల విశ్వాసాన్ని మొత్తం కోల్పోతే.